క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మనం అలయక మేలు చేసేటమేమి తగిన కాలమందు పంట కోద్దుము. దేవుడి వాక్యం నేర్చును గాక. ఆమేన్. అవునండి, మేలు చేసే విషయంలో దేవుడి వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, అలయక్క నువ్వు మేలు చేస్తే తగిన కాలమందు పంట కోస్తారంటండి. విత్తనం విత్తిన వెంటనే పంట చేతికి రాదు. విత్తనం విత్తిన తర్వాత పంట చేతికి రావడానికి సమయం పట్టింది. నువ్వు ఎవరికైనా మేలు చేస్తే వెంటనే తిరిగి నీకు మేలు రాకపోవచ్చు, లేదా నీకు మేలు చేసిన వారు తిరిగి నీకు మేలు చేయకపోవచ్చు. వెంటనే మేలు ప్రతిఫలం నీకు రావట్లేదని కృంగిపోకు. నువ్వెవరికైతే మేలు చేసావో వారి ద్వారా నువ్వు నీకు అవసరతలో అయ్యో నేను వాళ్ళకి హెల్ప్ చేశాను, వాళ్ళ ద్వారా నాకు ఎలాంటి సహాయం అందట్లేదు, ఎలాంటి హెల్ప్ నాకు వారు చేయట్లేదని వారిని బట్టి కూడా నువ్వు కృంగిపోకు. దేవుడిని బట్టి నువ్వు హెల్ప్ చేస్తున్నావు కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అలయక్క మేలు చేసేటవేమి తగిన కాలమందు నువ్వు పంట కోస్తావు. నీకు తగిన కాలమందు ప్రతిఫలం ఇచ్చేది నీ దేవుడు అండి. కాబట్టి నువ్వు దేవుని ప్రేమ పెట్టి చేసిన దేన్ని కూడా మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. నీవు ఎవరికైతే మేలు చేసావో నువ్వు అలయక్క ఇంకా కూడా మేలు చేస్తూనే ఉండు. తగిన కాలమందు దేవుడి ద్వారా నువ్వు ప్రతిఫలం పొందుకుంటావు. నీకు నువ్వు మేలు చేసిన ద్వారా నువ్వు మేలు పొందుకోవడం వల్ల ఎలాంటి ప్రతిఫలం నువ్వు పొందుకోవు. కానీ నువ్వు ఎవరికైతే మేలు చేస్తున్నావో చేస్తూనే ఉండు. ఇతరులకి, అనేకులకి, నీ అవసరతలో ఉన్న వారికి నీ చేతైన సహాయము మేలు నువ్వు చేస్తూనే ఉండు. దేవుడి దగ్గర నుండి ప్రతిఫలం పొందుకో. మనుషుల దగ్గర నుంచి ప్రతిఫలం కొంచెం ఉంటుంది, కానీ దేవుడి దగ్గర నుంచి ప్రతిఫలం చాలా విస్తారంగా ఉంటుంది, చాలా శ్రేష్టమైనది ఉంటుంది. అలాంటి ప్రతిఫలం దేవుడి దగ్గర నుండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతరమైన మా ప్రియపరులకు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలకు ఇచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో. మేలు చేస్తూ నీ చేత తృప్తి పొందే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.